హాయ్ అందరికీ! ఈరోజు మనం ఇంటర్లింక్ నుంచి వచ్చిన ఒక పెద్ద అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా రెండు అద్భుతమైన విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకటి భారీ స్కేల్ గురించి, ఇంకొకటేమో టాప్ క్లాస్ క్వాలిటీ గురించి. అసలు ఏంటో ఈ కథ వివరంగా చూసేద్దాం రండి. అసలు ఈ క్యాంపెయిన్ దేని గురించి? ఇదో సింపుల్ అనౌన్స్మెంట్ మాత్రమే కాదు. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్కి ఇదొక చిన్న ట్రైలర్ లాంటిది. సో ఈరోజు మనం ఆ ప్లాన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. ఇదిగో ఇదే ఇంటర్లింక్ వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్. చూడ్డానికి కొంచెం పెద్దగా కాంప్లికేటెడ్గా ఉంది కదా. ఏం పర్లేదు, రాబోయే కొద్ది నిమిషాల్లో ఇందులో ఉన్న ప్రతి పదాన్ని, ప్రతి భాగాన్ని విడమరిచి దాని వెనుకున్న అసలు మ్యాటరేంటో సింపుల్గా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ అనౌన్స్మెంట్లో ఫస్ట్ పార్ట్ చూద్దాం. అదేంటంటే 6 మిలియన్ యూజర్స్. ఇది వాళ్ళ గ్రోత్, వాళ్ళ స్కేల్కి సంబంధించిన స్టోరీ అన్నమాట. 60 లక్షలు ఊరికే నెంబర్లా అనిపించొచ్చు, కానీ టెక్ వరల్డ్లో యూజర్ కౌంట్ అనేది ఒక కంపెనీకి ఎంత పట్టుంది, మార్కెట్లో ఎంత ఆదరణ ఉంది అని చెప్పడానికి ఒక పెద్ద కొలమానం. ఇంత పెద్ద టార్గెట్ పెట్టారంటే దాని వెనుకున్న ప్రాధాన్యతేంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్ళు 6 మిలియన్ల యూజర్స్ అని చెప్పట్లేదు, 6 మిలియన్ల యూజర్ల వైపు ప్రయాణం అంటున్నారు. అంటే ఇదొక టార్గెట్. వాళ్ళ యాంబిషన్ని, మార్కెట్ని ఎంతలా డామినేట్ చేయాలనుకుంటున్నారో ఈ మాట స్పష్టంగా చూపిస్తోంది. ఇది వాళ్ళ ఫ్యూచర్ విజన్ని మన ముందు పెడుతోంది. ఓకే, ఇప్పుడు కథలో రెండో వైపు చూద్దాం. ఇది కూడా అంతే ముఖ్యం. ఇది నంబర్స్ గురించి కాదు, ఇది క్వాలిటీ గురించి. వాళ్ళ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తుంది. ఈ టెక్నికల్ అచీవ్మెంట్ వెనుక ఉన్న హీరో ఇంటర్లింక్ యొక్క హ్యూమన్ ఏఐ మోడల్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనుషుల ఆలోచనా విధానంతో, నైపుణ్యాలతో కలిపే ఒక స్పెషల్ టెక్నాలజీ అన్నమాట. ఈ క్యాంపెయిన్లో హైలైట్ అవుతున్నది ఇదే. 51. ఒక్కసారి ఆలోచించండి, ఇందాక మనం 60 లక్షల గురించి మాట్లాడాం, ఇప్పుడు కేవలం 51. ఇదే అసలైన కాంట్రాస్ట్. ఇది స్కేల్ గురించి కాదు, స్పెషాలిటీ గురించి. ఇది ఒక ఎలైట్ క్లబ్ లాంటిది, ప్రపంచంలోనే బెస్ట్ వాళ్లు మాత్రమే ఉండే చోటు. గ్లోబల్గా టాప్ 51 అంటే అర్థమేంటి? అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల కొద్దీ ఏఐ మోడల్స్లో ఇంటర్లింక్ టెక్నాలజీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్లో ఒకటిగా నిలిచింది. ఇదేదో లోకల్ ర్యాంకింగ్ కాదు, ఇది వరల్డ్ స్టేజ్లో సాధించిన ఒక అరుదైన గుర్తింపు. అయితే ఈ ర్యాంకింగ్కి అసలైన బలాన్ని, నమ్మకాన్ని ఇచ్చేది ఇంకొక విషయం ఉంది. అదేంటంటే ఈ గుర్తింపిచ్చింది ఒక థర్డ్ పార్టీ, ఇండిపెండెంట్ సంస్థ. అదే NIST గుర్తింపు. సరే, నిస్ట్ అంటున్నాం, బానే ఉంది. కానీ అసలు ఏంటి ఈ నిస్ట్? దీని రికగ్నిషన్ ఎందుకంత స్పెషల్? నిస్ట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. ఇది చాలా పలుకుబడి ఉన్న యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. టెక్నాలజీ ఫీల్డ్లో వీళ్ళు సెట్ చేసే స్టాండర్డ్స్, వీళ్ల గుర్తింపు ఒక గోల్డ్ స్టాండర్డ్ లాంటిది. సో నిస్ట్ నుంచి ఒక రికగ్నిషన్ వచ్చిందంటే ఆ టెక్నాలజీ క్వాలిటీకి అది తిరుగులేని సర్టిఫికేట్ అన్నమాట. రైట్. ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు విజయాల గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే ఫ్రేమ్లో పెట్టి చూద్దాం. అప్పుడు మనకు ఇంటర్లింక్డ్ క్యాంపెయిన్ వెనుకున్న బిగ్ పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఒకవైపు చూస్తే భారీ స్కేల్, 6 మిలియన్ల యూజర్లను చేరుకోవాలనే పెద్ద టార్గెట్. మరోవైపు చూస్తే ఎలైట్ క్వాలిటీ, ప్రపంచంలోనే టాప్ 51 ఏఐ మోడల్స్లో ఒకటిగా గుర్తింపు. ఈ స్కేల్, క్వాలిటీ, ఈ రెండింటి కాంబినేషనే ఇంటర్లింక్ సక్సెస్ని కంప్లీట్ చేస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ క్యాంపెయిన్ గ్రోత్ గురించి, ప్రెస్టీజ్ గురించి రెండింటినీ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇది క్వాంటిటీ ఇంకా క్వాలిటీ రెండూ ఒకేసారి సాధించొచ్చు అని చెప్పే ఒక పవర్ఫుల్ మెసేజ్. అందుకే ఇది కేవలం ఇంటర్లింక్ యూజర్లకే కాదు, మొత్తం ఏఐ ఇండస్ట్రీకే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అయితే ఇంటర్లింక్ మైలురాయి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? నిజమైన సక్సెస్ అంటే కేవలం జనంలోకి వెళ్లడమో లేదా గొప్ప టెక్నాలజీని తయారు చేయడమో కాదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది. ఎక్కువ మంది యూజర్లని బెస్ట్ టెక్నాలజీతో కలపడం ద్వారా ఇంటర్లింక్ మార్కెట్లో ఒక బలమైన ప్లేయర్గా నిలబడుతోంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే,
ఈ డబుల్ సక్సెస్తో వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి?